అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. సెకండ్ వీక్లో టెట్ నోటిఫికేషన్ వస్తుందని రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం మన వీడియోస్లో. నిన్న కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ వీడియోలో. ఇక్కడ మనం అనుకున్నట్టుగానే కనుక చూసుకుంటే సెకండ్ వీక్లు కంప్లీట్ అయ్యే లోపే మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. 6 గంటల ప్రాంతంలో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ ఫ్రీ సర్వీస్ పొందాలి అనుకుంటే ఇక్కడ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. అది అక్కడే మన శ్రీ సాయి ట్యూటర్ యాప్ కూడా ఉంటుంది. టెట్ డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా చాలా ఫ్రీ కంటెంట్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నది. కాబట్టి వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ 6 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ అనేటువంటిది అయితే మనకు రావడం జరిగింది. ఇంకా అఫీషియల్ సైట్లో ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ వెబ్ నోట్లో కనుక చూసుకుంటే వచ్చినటువంటి డేట్ కనుక చూసుకుంటే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మనకు బయటకు వచ్చిందండి. ఆల్ ది క్యాండిడేట్స్ హూ ఇంటెండ్ టు అపియర్ ఫర్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TGTET ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ రిలీజ్డ్ నోటిఫికేషన్ ఆన్ 11th April ఫర్ కండక్ట్ TGTET June 2025 టు బి హెల్డ్ బిట్వీన్ ఇక్కడ 15th June 2025 అండ్ 13th June అంటే ఇక్కడ 15 నుంచి 30 మధ్యలో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటివి అయితే ఉంటాయి. ఇక్కడ క్యాండిడేట్ కెన్ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫామ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అట. ఎప్పటి నుంచి సార్ అంటే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. చాలామంది నోటిఫికేషన్ ఏది ఇక్కడ దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అంటున్నారు, కానీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ PDF ఏది అని అడుగుతున్నారు. ముందుగా ప్రెస్కి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తారు. దాని తర్వాత ఇక్కడ మనకు 15వ తారీఖు వరకు క్లియర్గా అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారము అనేటువంటి దాన్ని అయితే ఇక్కడ ఏవి నరసింహారెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, ఈ ప్రెస్ నోట్ అనేటువంటిది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు న్యూస్ పేపర్లలో ఈ రకంగా మనకు ఇది ఆల్రెడీ వైరల్ అయింది, అందరికీ కూడా షేర్ చేసుకోవడం అయితే జరుగుతున్నది. కాబట్టి ఇది చూసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది అఫీషియల్గా మనకు వచ్చినటువంటి దానికి సంబంధించి ఇది ప్రెస్ నోట్ అండి. రేపటి వరకు మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము కంప్లీట్గా ఇక నోటిఫికేషన్ ఎట్లుంటుంది, ఏం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది అని సపరేట్గా మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చాలా టెట్లు అనేటువంటి రాసినటువంటి అనుభవం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కంప్లీట్గా ఫర్దర్గా పూర్తి సమాచారము ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే 15/4/2025 అయితే వస్తుంది. అది రాగానే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏ రకంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ తప్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నది, ఆ రకంగా తప్పులు లేకుండా ఏ రకంగా అప్లై చేసుకోవాలనేటువంటి పూర్తి సమాచారము, అదేవిధంగా టెట్కి సంబంధించి మీరు మంచి స్కోరు సాధించే విధంగా రెగ్యులర్గా గైడెన్స్, చాలా ఫ్రీ క్లాస్ అనేటువంటిది రెగ్యులర్గా మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంచడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే రానే వచ్చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఈ జూన్ తర్వాత మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనకు క్లియర్గా చూడవచ్చు. కాబట్టి ఆ అంశాన్ని మీకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ టెట్ది వచ్చింది కాబట్టి ఇక ప్రిపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా మీ యొక్క కంటిన్యూషన్లో ఉంటుంది. కాబట్టి అదే కంటిన్యూషన్లో డిఎస్సి వరకు ఈ ప్రిపరేషన్ కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.